నార్మల్గా ప్రజల అవసరాలకు ఎంతో గట్టిగా ఇష్యూస్ మీద కొట్లాడేవాడు. ఏనాడు కూడా ఆయన లో వాయిస్లో అయినాడు మాట్లాడేవాడు కాదు. ఏ ఇష్యూ ఉన్నా ధైర్యంగా ఎవరికి భయపడేవాడు కాదు. చాలా ఓపెన్గా బయటకు వచ్చి ఉన్నమాట చాలా బ్లంట్గా మాట్లాడే వ్యక్తి. అంత గొప్ప అనుభవం రాజకీయాల్లో ఆయనకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి ఎమ్మెల్సీగా ఉండి ఇప్పుడు రాజ్యసభలో మరి గత సుమారు 5 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభలో ఉన్నారు. చివరి నిమిషం వరకు కూడా యాక్టివ్గా ఉండి మేము ఎప్పుడు అనేవాళ్ళము అన్న ఈ వయసులో కూడా మీరు ఎంత యాక్టివ్గా తిరుగుతారు చేస్తారని. ఒకటేసారి ఈ వార్త తెలిసేసరికి అది కూడా స్టాండింగ్ కమిటీ టూర్లో ఒక అఫీషియల్ టూర్లో ఉండి మరి ఆ రకమైన చనిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా గొప్ప తెలంగాణ వాళ్ళు ఏనాడు కూడా తెలంగాణ ఇష్యూ పైన ఏంటంటే కాంప్రమైజ్ కాలేదు, ఏనాడు మెత్తపడలేదు ఆయన. మరి అటువంటి ఆయన ఈరోజు చనిపోవడం చాలా బాధకరం. కాంగ్రెస్ పార్టీ కాదు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది తీరని లోటు. ఎందుకంటే సరైన రీతిలో స్పందించి ఇష్యూస్ మీద రైట్గా మాట్లాడి దాన్ని సాధించే ప్రయత్నం చేయడంలో దిట్ట ఆయన దిట్ట. అటువంటి వాళ్ళు చనిపోవడం చాలా బాధాకరం. అందులో నాకు ప్రత్యేకంగా నాకు నేబర్ పక్కనే ఆయన ఆత్మకు శాంతి కలిగి ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యం ఇచ్చి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ యొక్క లాస్ను వాళ్ళు బేర్ చేసే రకంగా వారిని ఆశీర్వదించాలని నేను భగవంతుని ప్రార్థిస్తాను.